నటించాను. యాక్చువల్లీ తను నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఈ గుండె ఎంత బరువెక్కిందో, ఆగిపోవాలని ఎంత కొట్టుకుందో ఈ గుండెకి మాత్రమే తెలుసు. తను తన నాన్నని వెతుక్కుంటూ వచ్చిందని, తన నాన్న దగ్గరే ఉండటం కరెక్ట్ అని, మరీ ముఖ్యంగా రేపు తన నాన్న మా ఊరి మనిషి అయి రేపు మా పెళ్లికి ఒప్పుకోకపోయినా అప్పటికే మా పెళ్ళైపోతే నాన్నకు దూరం అయ్యానన్న బాధతో తను కుమిలిపోకూడదనే పంపించాను. భూమికి ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగినా నేను చూడలేను. ఎందుకంటే తను నా ప్రేమ. గెట్ వెల్ సూన్ శరత్చంద్ర. లోపల ఏం మాట్లాడానా అని ఎక్కువగా ఆలోచించకు భూమి. ఇంకా ఆ అపూర్వ వల్ల నీకే ప్రాబ్లం రాదు. ధైర్యంగా ఉండు. పదమ్మాయి చూద్దాం. ఏంటమ్మాయి వాడంత ప్రైవేట్గా నీతో మాట్లాడాడు? ఏముంటుంది గోరింటాకు, భూమిని ఏం చేయొద్దని మమ్మీ కాళ్ళు పట్టుకొని ఉండుంటాడు. అయినా మమ్మీ ఎప్పుడు ఏం చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఈసారి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆ భూమి ఈ భూమి మీదే లేకుండా చేసి పాస్ అవుతాను. కళ్ళు మిరిమిట్లు గొలిపే సన్నివేశం ఇది. నీ కూతుర్ని నువ్వు కొడుతుండగా నేను ఎప్పుడు చూడలేదమ్మాయి. నేను ఫెయిల్ అయ్యానంట. అసలు మన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికే కారణం ఇది కదా. పైగా ఏదో భూమిని మర్డర్ చేసేసి పాస్ అవుతుందంట. పాసు. మమ్మీ, నేను నీ కూతుర్ని. నువ్వు నన్ను కొట్టి మరీ రెచ్చగొట్టావు. నేను ప్లాన్ వేసి ఆ భూమిని చంపకపోతే నా పేరు నక్షత్రనే కాదు. చంపించేయి. అప్పుడు నన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. అయ్యో, అదేంటమ్మాయి అంత మాట అనేసావు? ఇంకేం అనాలి? ఇది వాడి దగ్గర ఈ నైటు భూమిని చంపించబోతుంది మా మమ్మీ అంటూ బాగింది. వాడేమో అదంతా రికార్డ్ చేశాడు. ఆ భూమికి ఏదైనా జరిగితే అది చూపించి నన్ను జైల్లో వేయిస్తానంటున్నాడు. అంటే ఇక మనం ఆ భూమిని ఏం చేయలేమా అమ్మాయి? చేస్తే నేను వెళ్తాను శ్రీకృష్ణ జన్మస్థానానికి. బావింత చీట్ చేశాడంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు మమ్మీ. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అమ్మా, నీకు దండవే. అమ్మాయి శాంతం. అయ్యో గోరింటాకు, నేను చెప్తుంది నిజమే కదా? నిన్ను ఏంటో ఏడవకమ్మా భూమి. భూమి, ఏడవకమ్మా. ఇందులో నీ తప్పేముంది? నాకు బతకాలని లేదత్తయ్యా. నేను చచ్చిపోతాను. అంత మాట అనకమ్మా. బాగుందమ్మా, చాలా బాగుంది. తన నాట్యంతో అందరినీ అలరించి
దేశ విదేశాల్లో కూడా అమ్మ ఈ ఇంటికి తెచ్చిన పేరుని ఒకే ఒక్క రాత్రిలో మసకబార్చిన అమ్మ కూతుర్ని నీ తప్పేమీ లేదమ్మా అంటూ మీరందరూ సమర్థిస్తున్నారా? చస్తాను అంటే వద్దని వారిస్తున్నారా? చస్తే అయ్యో అపవాదు భరించలేక పాపం చచ్చిపోయింది అనే సింపతితోనైనా పోయిన ఈ ఇంటి పరువు తిరిగొచ్చేది. అలా మాట్లాడతావేంటి వదినా? ఇందులో భూమి తప్పేముంది? నువ్వు నోర్మై మీరా, ఎంతసేపు నా మేనకోళ్ళని నెత్తిన పెట్టుకోవడం కాదు, ఈ ఇంటి పరువు గురించి కూడా ఆలోచించాలి. ఈ ఇంట్లో పెళ్లి కావాల్సిన నీకో కూతురు నాకో కూతురు ఉన్నారు. ఈ స్థాయిలో మన పరువు బజార్కెక్కితే ఇక మన పిల్లల పెళ్లిళ్ళు అవుతాయా? అవుతాయి. ఈ ఇంటి పరువు పోయిందనేగా మీ బాధ? భూమి గగన్ల పెళ్లి జరిగితే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటారు. పెళ్లికి ముందే తిరిగారన్న ఒక్క మాటతో పోయిందనుకున్న పరువు వాళ్ళ పెళ్లితో మళ్ళీ భద్రంగా ఈ ఇంటికే తిరిగి వచ్చేస్తుంది. గగన్కంతా తెలుసు కదా, వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పు.